ఊరు వచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ మా, చాలా సంతోషం. వెరీ నైస్ మా, గుడ్. మాకు ఇక్కడ ఇదివరకు కొంచెం ఇష్టాలు కానీ సార్ ఇలాంటివన్నీ కూడా చాలా ఇబ్బందులు పడేవాళ్ళం సార్. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సార్ ఇక్కడ ఎమ్మెల్యే గారు మాకు ఏ అవసరమైనా కానీ దానివల్ల మాకు కాంటాక్ట్ కూడా ఇంకా కొంచెం సులువుగా అవుతుంది సార్. అదేమ్మా, గ్లౌజ్లో మాస్టర్ వచ్చేయాలి కదా సార్, అది మాకు హెల్త్ కార్డులోకి వచ్చేది సార్. మీరు 1995 నుంచి మొదటిసారిగా సీఎం అయినప్పటి నుంచి రాష్ట్రానికి క్లీన్ అండ్ గ్రీన్ కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. మరి మేము ఎక్కువ పరిశుభ్రతకి మేము తోడ్పాటును అందిస్తున్నాం కాబట్టి మీరు మాకు ఏదైనా భరోసా అందిస్తారు? తప్పకుండా బా, నేను చెప్పే కదా అన్ని మీరు చెప్పినట్టు ఆలోచిస్తాను. మీ భద్రత ఎట్టివ్వాలి, ఇవన్నీ భవిష్యత్తులో ఏ విధంగా చేయాలి అనేది ఆలోచించి మీరు చేసిన సమాజ సేవ కోసం మిమ్మల్ని ఎట్లా ఆదుకోవాలో ఆదుకుంటాం, రెండూ చేస్తాం సార్. అన్ని రంగాల్లో యంత్రాలు పెరుగుతున్నాయి కదా, పారిశుద్ధ్యంలో కూడా ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ దగ్గర కార్మికులు దిగి అనారోగ్య పాలవడం, ఇబ్బందులు పాలవడం అవి జరుగుతున్నాయి కదా సార్. పారిశుద్ధ్యంలో కూడా అటువంటి చోట్ల యంత్రాలు ఉపయోగించి మాకు కొంచెం ఇటువంటి ప్రమాదం నుంచి పడకుండా తప్పించుకునే అవకాశం ఉంటుంది. తప్పకుండా మీకు అందరికి కూడా నేను ఆలోచించేది అన్ని యంత్రాలు తేవడం. దీంట్లో కూడా ఇంకా మెరుగైన ఇది రాలేదా, ఇవన్నీ ఇది క్లీన్ చేసినప్పుడు ఇవన్నీ ఉన్నాయనుకోండి, ఒకటేసారి తీయడానికి కూడా అంటే ఇప్పటికీ డ్రైన్లో దిగే పరిస్థితి ఈ పరిస్థితి నుంచి కొంచెం కాస్త ఉపశమనం లభిస్తున్నాను సార్. ఎందుకంటే సార్ డోర్ టు డోర్ కలెక్ట్ చేయడం, ఈ మీద పడిన ఆకులు ఇవన్నీ స్వీపింగ్ చేయడం, వీటికి సమయం సరిపోతుంది సార్. మళ్ళీ డ్రైన్లు దిగడం వల్ల ఏంటంటే కొంచెం అనారోగ్య పాలవుతుంది సార్. ఎక్కువ స్కిన్ ఎలర్జీలు, దురదలు రావడం, కాళ్ళ పుళ్ళు రావడం అలాంటివి జరుగుతూ ఉంటుంది సార్. ఇందుకోసం ఏంటంటే డ్రైన్లో